ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియుడు సోదరుడు వేసే మురళి గారిని బట్టి, నాగలక్ష్మి గారిని బట్టి, మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుమార్తె జైన బట్టి, కుమారుడు చందు, కోడలు మనీషాన్ని బట్టి, వారికి ఇచ్చిన కుమార్తె బ్రెస్సీ వాంజలిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ ప్రియుడికి మీరు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే వారి మనవరాలు బ్రెస్సీ వాంజలిని పుట్టినరోజు సామమూర్తి గారిని మీ సన్నిధికి పిలుచుకున్నారు. పరదేశంలో విశ్రాంతిలో వారు ఉన్నారు కనుక మీరు ఆ దంపతులను ప్రేమించి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుమార్తె వరలక్ష్మి గారిని బట్టి, సతలింగ్ గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే శేషారావు గారిని బట్టి, సహోదరి మల్లికను బట్టి, ఆ దంపతులకి మీరు ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే సోదరులు బుజ్జి గారిని బట్టి, కోటీశ్వరి గారిని బట్టి, మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా ఈ కుటుంబాన్ని మీరు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నాగలక్ష్మి గారి యొక్క తల్లిదండ్రులను బట్టి, నరసింహరావు గారు, కరుణమ్మ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా ఈ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మురళి గారి యొక్క దంపతుల ద్వారా, కుటుంబం ద్వారా మీరు నూతనంగా ఏర్పాటు చేయించిన గృహాన్ని బట్టి, వారి ద్వారా మీరు నిర్మించిన ఈ నూతన గృహాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మొట్టమొదటిగా ప్రియులకు రక్షణ ఇచ్చారు, మీరు ఏర్పరచుకున్నారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి మీ గుణాతిశయములను ప్రచురము చేయడానికి రాజులైన యాజక సమూహముగా చేసుకుని, నీ సొత్తుగా చేసుకుని, గొప్ప రక్షణ ఇచ్చి లోకము నుండి ప్రత్యేకపరుచుకుని మీ సొత్తుగా నడవడానికి, భూమి మీద మీకు సాక్షులుగా జీవించడానికి కుటుంబాన్ని ఏర్పరచుకుని, ఆ రోజు నుంచి వీరు చేస్తున్న కార్యములన్నీ నీ నామాన్ని ఘనపరుస్తూ చేస్తున్న ప్రతి కార్యమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ దాసుని పరిచర్యలో ఈ ప్రియులందరికీ మీరు ఇచ్చిన రక్షణ, అమూల్యమైన రక్షణ కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబంలో మీరు చేసిన ఈ మేలు, ఈ చక్కటి గృహాన్ని ప్రియులకు ఇచ్చారు. గృహాన్ని నిర్మించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా శ్రమతో కూడుకున్న పని. వారి హస్తాలను మీరు బలపరిచారు, అనేక రీతులుగా సహాయపడుతూ వచ్చారు. ఆర్థికంగాను అన్ని విధాలుగా సహాయపడుతూ చక్కటి ఆలోచన ఇచ్చి ఈ గృహాన్ని నిర్మించుకోవడానికి మీరు వారిని బలపరిచి, వీలు కలిగించి, అవకాశం ఇచ్చి, ఈ రీతిగా ఈ పని ఈ విధంగా సఫలపరచడానికి మీరు కృపనిచ్చారు. ఇది నీవు చేసిన మేలు, నీవు చేసిన ఉపకారం అని జ్ఞాపకం చేసుకుంటూ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శంకుస్థాపన ప్రార్థన మొదలుకొని, అనగా ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఈరోజు గృహప్రవేశ కార్యక్రమం వరకు పనులన్నిటి విషయంలో తోడుగా ఉండి అన్ని పనుల్లో సహాయపడుతూ వచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పని విషయంలో మేస్త్రిగా మోహన్ గారు, ఇంకా వారితో కలిసిన సోదరులందరూ కలిసి ఈ పని ఈ రీతిగా ముగించి ఉండగా వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. మరి సమయంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉండగా ముందుగా మీరు ఈ నూతన గృహంలో అడుగు పెట్టండి. మట్టి పురుగులము, ఎందుకు పనికిరానివని మేము ఎంతమంది విడినా ఆశీర్వాదకరంగా ఉండదు. కానీ నిన్ను ప్రేమతో నూతన గృహంలోకి ఆహ్వానిస్తున్నాం. మీరు ఈ గృహంలోకి వచ్చి గృహాన్ని మీరు ఆశీర్వదించమని
దీన్ని పవిత్రపరచమని ఈ ప్రార్థన ద్వారా, వాక్య భాగములు ధ్యానించడం ద్వారా ఈ గృహాన్ని మీరు పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని ఆయుర ఆరోగ్య క్షేమ ఐశ్వర్యములతో సుఖశాంతులతో ఈ నూతన గృహములో ప్రియులు వర్ధిల్లొచ్చు నిన్ను గణపరిచే భాగ్యము మీరు వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ గృహప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించబడిన వారందరూ వచ్చి ఉండగా, అనగా వారి రక్త సంబంధులు, బంధుమిత్రులు, అలాగే సంఘ పరిశుద్ధులు అందరూ వచ్చి ఉండగా అందరి ప్రార్థన మీరు ఆలకించి, మీరు అంగీకరించి ఈ కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, కార్యక్రమం అంతటా సహాయం చేయమని కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆవరణమందునా నిలిచే ధన్యత పొందినా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:17 సోదరు యోహాన్ గారు చదివినిపిస్తారు. కొలస్సీ 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. క్రియ చేత గాని మీరేమి చేసిన, భూమి మీద మీరు ఏ పనైనా చేయండి, మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు సమస్తమైన పేరట చేయమని దేవుని వాక్యం మనకి నేర్పుతుంది. కారణం ఏంటంటే యేసు ప్రభు నామములను ఎందుకు ప్రార్థన చేయాలి అంటే దేని వాక్యం చెప్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుదని చెప్పాడు. యేసు ప్రభు నామములోనే మనం ఎందుకు చేయాలి, భూమి మీద మీరు ఏ పని చేసినా యేసు ప్రభు నామంలో ఎందుకు చేయాలంటే దేవత్వము యేసు ప్రభు శరీరం ముందు కనబడుతుంది. అంటే యేసు ప్రభు దేవుడు అని మనకు తేటగా ఆయన శరీరం ముందు చూపిస్తుంది. ఆయన దేవుడు కనుక, ఆయన మనల్ని పుట్టించిన వాడు కనుక, ఆయన ఆశీర్వదించిన వాడు కనుక, ఆయన మనల్ని రక్షించిన వాడు కనుక ఆ నామములో మనం ప్రార్థన చేయాలి. దేవుడు అని తేటగా మనకి అర్థమవుతుంది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అయితే ప్రతి మానవుడిలో నివసించేది ఏంటంటే పాపం. ప్రతి మానవుడిలో పాపం ఉంది కనుక ఏ నామంలో మనం ప్రార్థించిన ఆశీర్వాదం రాదు. ప్రతి మానవుడు పాపి, ప్రతి మానవుడు దుష్టత్వం కలిగిన వాడు. ప్రతి మానవుడిలో దుష్టత్వం ఉంది అని వాక్యం చెబుతుంది. ఇందులో స్వామీజీలు ఉండొచ్చు, బాబాలు ఉండొచ్చు, గురుజీలు ఉండొచ్చు, అవతార పురుషులు ఉండొచ్చు. కానీ ప్రతి వానిలో దుష్టత్వం అనేది ఉంది. కానీ దైవత్వం ఎవరి ఉందంటే యేసు ప్రభు కనుక ఆయన దేవుడు అని రుజువు అవుతుంది. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక పరలోకం వెళ్ళాడు. సమాధిలో ఉండిపోతే ప్రార్థన పైకి వెళ్ళదు. దేవుడు పైన ఉన్నాడు. దేవుడు పైన ఉన్నాడు కనుక ప్రార్థన పైకి వెళ్ళాలంటే పైకి వెళ్ళిన వాని నామములో ప్రార్థించాలి. అలా పైకి వెళ్ళిన వాడు సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి, పాపమును గెలిచి, లోకమును జయించి, శరీరమును జయించి, ఇవన్నీ జయించి పైకి వెళ్ళిన వాడు ఎవరంటే యేసు ప్రభు.
అంచేది భూమి మీద మనం ఏ పని చేసినా ఆయన నామంలో మనం చెయ్యాలి. అంచేత దేని వాక్యం మనకు అదే నేర్పిస్తుంది. కనుక యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి మీరు ఆ కార్యం కొరకు దేవుని వేడుకున్నప్పుడు తగ్గ ఆశీర్వాదము దీవెన అక్కడ ఉంటుందని దేవుని వాక్యం మనకి నేర్పుతుంది. ఇంకొక మాట చదువుతున్నాం. 24వ కీర్తన. 24వ కీర్తన మరి ఇప్పుడు చదువుతారు, శేషరావు గారు చదివిపిస్తారు. 24వ కీర్తన దయవించి 9వ వచనం కానీ చదువుకుందాం. 9-10 గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. మనందరం ఎంతమంది ఉన్నా వేస్తే అందులోకి ఎవరు రావాలంటే మహిమగల రాజు రావాలి. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. తర్వాత మాట, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు. ఏ రాజు ప్రవేశించాలి? మహిమగల రాజు, పరిశుద్ధుడైన రాజు, రాజులకే రాజు కదా. సకల మానవాళిని బంధించిన మరణం, అందరూ మరణానికి దాసులయ్యారు, ఎవరు కూడా దాన్ని ఓడించలేకపోయారు. కానీ అందరినీ బంధించిన ఆ బలమైన మరణాన్ని లొంగదీసిన వాడు యేసయ్య. అందుకే ఆయన రాజులకే రాజు ఆయన. కనుక ఈ మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడు అన్నాడు. కనుక ఈ మహిమగల రాజు ఇంట్లోకి వచ్చేటట్లుగా మనందరం ప్రార్థన చేయాలి. వారు రండి, ఇంట్లో ఉన్న వారిని మీరు ఆశీర్వదించండి అని మనందరం కూడా ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడదాం. 136వ కీర్తన. 136వ కీర్తన మొదటి 9 వచనాలు నేను చదువుతాను. ఆ తర్వాత మీరు ఆయన కృప నిరంతరము అన్న మాట మీరందరూ చెప్పండి. ఓకేనా? ఆ మాట మీరందరూ చెప్పండి. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము. అందరూ చెప్పాలన్నమాట. ఓకేనా? దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు. పగటి నేలుడుకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుడుకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. మంచిది. మనందరం కలిసి ప్రార్థన చేసుకుని లోపలికి వెళదాం. ఇక్కడ ఒక మాట ఉంది, ఈ 136లోనే ఒక చక్కటి మాట. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. నిజంగా మురళిని, ఈ కుటుంబాన్ని లేవనెత్తి చక్కటి గృహాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది ఒక ఆశ్చర్య కార్యం వీళ్ళ జీవితాల్లో. దేన స్థితిలో ఉన్న వాళ్ళని, వీళ్ళని ఆ స్థితికి మించిన ఇల్లు కదా, ఇది వారి స్థితికి మించిన ఇల్లు. ఇది ఒక ఆశ్చర్య కార్యం వీరి జీవితాల్లో. దేన స్థితిలో ఉన్న వాళ్ళని, ఆ పెంట కుప్పల మీద ఉన్న దీనుల పైకి లేవనెత్తే దేవుడు ఆయన. వీరి జీవితాల్లో ఇదొక గొప్ప ఆశ్చర్య కార్యమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి స్థితి దేవుడి వీరికి కలుగు చేసినందుకు దేవుని నామాన్ని ఘనపరుచుకుంటూ లోపల ప్రవేశిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, నువ్వొక్కడవే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడవు. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తే దేవుడవు. మురళిని, ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించి, ఈ విధంగా వారి హస్తాలను మీరు బలపరిచి
భూమి మీద అన్ని రీతులుగా వీలు కలిగించి ఈ చక్కటి గృహాన్ని మీరు వీరికి దయచేసినందుకు, ఈ గొప్ప ఉపకారము మేలు కుటుంబంలో చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసునిగా నన్ను వారి ఇంట చేర్చుకుని చాలా సంవత్సరాలు మంచి పరిచర్య చేస్తూ వచ్చారు బిడ్డలు. చేసిన ఉపకారం నీవు మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకున్నావు. ఓ చక్కటి గృహాన్ని వారికి ఇచ్చావు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. ఇవాళ ఆ కార్యాన్ని చూడగలుగుతున్నాం. మా కళ్ళారా మీరిచ్చే ఆశీర్వాదాలు, మీరిచ్చే దీవెన చూడగలుగుతున్నాం. నేను నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ కుటుంబాన్ని మీరు విడిచిపెట్టలా, ఆదుకున్నారు, బలపరిచారు, ఆదరించారు, ఆలోచన ఇచ్చారు. ఈ మంచి గృహాన్ని కట్టుకోవడానికి హస్తములను బలపరిచారు. అందును బట్టి ఈ పాదములకు వందనాలు చెల్లిస్తూ కుటుంబాన్ని అంతటిని దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఈరోజు గృహ ప్రతిష్ఠ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తోడుగా ఉండండి. మహిమగల రాజువైన మీరు ఈ గృహంలో ప్రవేశించి ప్రతి గదిని మీరు పవిత్రపరిచి, హాలును పవిత్రపరిచి బిడలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ, నీ నామాన్ని హెచ్చిస్తూ, నీ నామాన్ని ఘనపరుస్తూ, నీ నామాన్ని పూజిస్తూ, మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉండగా మీ దీవెనతో నింపమని, ఇందులో నివసిస్తున్న ప్రియులకు ఆయుర ఆరోగ్య క్షేమ ఐశ్వర్యాలతో సుఖశాంతులతో దీర్ఘాయుష్మంతులుగా వీరిని ఆశీర్వదించి నెమ్మది కలిగి జీవించినట్లుగా వారిని దీవించమని, ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ గృహాన్ని మీ నూతన నిబంధన రక్తాన్ని ప్రోక్షించి దీన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచమని కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు అనగా త్రియేక దేవుని యాకనామమైన యేసు నామములు ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సువార్త 24వ అధ్యాయము ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. సత్యలింగ గారు చదివిపిస్తారు. 24వ అధ్యాయము 29వ వచనం. సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గురింకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. యేసు ప్రభువాన్ని మనం బలవంతం చెయ్యాలి. మాతో కూడా ఉండు నాయనా అని మనం ఆయన అడగాలి, కోరుకోవాలి. యేసు ప్రభువుని చులకనగా చూడటం కానీ, యేసు ప్రభుని ద్వేషించడం కానీ, యేసు ప్రభుని నాకు కాదనుకోవడం కానీ చేయకూడదు. ఆయన అందరి వాడు. యేసుక్రీస్తు ప్రభు అందరి వాడు, అందరి కొరకు ప్రాణం ఇచ్చినవాడు, అందరి కొరకు చనిపోయిన వాడు, అందరినీ ఆశీర్వదించేవాడు. అంచేత ఆయన ఉండడానికి ఇష్టపడాలి, ఆయన కోరుకోవాలి. ఇక్కడ శిష్యులు ఏం చేశారంటే యేసు ప్రభుని మాతో కూడా ఉండండి నాయనా అని
బలవంతంగా మా ఇంట్లోకి రండి అని ఆహ్వానించారు ఆయన. అప్పుడు వారితో కూడా ఉండడానికి యేసు ప్రభు వారి ఇంట్లోకి వెళ్ళాడు. అలాగే మురళి నాగలక్ష్మి కూడా నన్ను ఇంట్లో ఉండమని వారి ప్రేమతో ఆహ్వానించారు. ఇంచుమించుగా ఒక 25 సంవత్సరాలు లేక 24 సంవత్సరాలు ఇంట్లో ఉండి ఈ గ్రామంలో పరిచయం చేశాను. మొట్టమొదటి దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పాడు. ఇక్కడికి వచ్చాను. ఇదే ఇంట్లో, ఇదే ఆ బెడ్రూమ్ ఇదేనా, హాల్ ఇదేనా, ఇదే ఇంట్లో 7గురికి వాక్యం చెప్పాను మొట్టమొదటి నేను. ఆ 7గురు ఎవరంటే మురళి గారు, నాగలక్ష్మి గారు, 2 వరలక్ష్మి గారు, సత్యలింగ్ గారు, 3 రుద్రాక్ష సత్యనారాయణ గారు, సత్యవతి గారు, 7 వీరాస్వామి గారు. ఈ 7గురికి వాక్యం చెప్పాను. మొట్టమొదటిగా ఇంట్లో కూర్చోబెట్టే 7గురికి వాక్యం చెప్పాను. 7గురు వాక్యం చెప్తే 6గురు స్థిరపడ్డారు, ఒక ఆయన మాత్రం స్థిరపడలేదు. ఈ విధంగా దేవుడి గ్రామం పంపించి పరిచర్య చేయడం జరిగింది. నన్ను ఈ ఇంట్లో చేర్చుకున్నారు, ఈ గృహంలో నన్ను చేర్చుకున్నారు. అద్భుతమైన పరిచర్య జరిగించారు. దేవుడు అద్భుతంగా ఈనాడు ఓ చక్కటి గృహాన్ని దీవించి ఓ చక్కటి గృహాన్ని వీరికి ఇచ్చారు. కనుక చేసిన మేలును బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన కొనియాడదాం. ప్రార్థన చేసి దీన్ని ప్రతిష్ఠ చేస్తున్నాం. పగలస్తుమాను వీరు పనిచేసుకుని రాత్రి వారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నీ మహిమ తలంపులతో నింపి చక్కటి ఆరోగ్యక్షేమమునిచ్చి ఈ కుటుంబాన్ని కృపలో వర్ధలింపచేయమని కోరుకుంటూ ఈ గదిని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ నామములో ప్రతిష్ఠించి మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మూడవ కీర్తన 63వ కీర్తన దయవించి ఈ మాట చదువుకుందాం. 4, 5, 6 వచనాలు చదువుకుందాం. దయవించి ఈ మాట తమ రామకృష్ణ గారు చదివినిపిస్తారు. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. మంచిది. ఇక్కడ దేవుని వాక్యంలో ఏం చెప్పబడిందంటే, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు అని భక్త దావీదు చెబుతున్నాడు. ఇలాంటి చక్కటి గదులు మనకి ఇచ్చినప్పుడు, మన గదుల్లో మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి? దావీదు వలె మన మంచాల మీద పడుకున్నప్పుడు కూడా దేవుని గురించిన ధ్యానం ఉండాలి. అంటే దావీదు దేవుడి పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో చూడండి. మంచం మీద పడుకున్నప్పుడు కూడా దేవుని ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు. అలా ధ్యానం చేయడం ద్వారా ఏం దొరికింది ఆయనకి? దేవుని గొప్ప జ్ఞానం దొరికింది. ఆ జ్ఞానం ఆయనకి ఏం చేస్తుంది? గొప్ప సంతోషాన్ని కలిగించింది. ఆ సంతోషాన్ని దేంతో పోల్చాడంటే, క్రొవ్వు మెదడు మనకు దొరికినప్పుడు, అంటే చేప మాంసము, అసలు చేప తలకాయ మాంసము, ఆ గొర్రె యొక్క తలకాయ మాంసము, మేక యొక్క తలకాయ మాంసము తిన్నప్పుడు మన యొక్క జిహ్వ ఎలా ఆనందిస్తుందో అలాగున దేవుని జ్ఞానము మనకంత ఆనందాన్ని కలిగిస్తుందట. ఒక మంచి దేవుడంటే ఆసక్తి కలిగి, దేవుడంటే ప్రాకులాట కలిగి,
దేవుని గురించి తెలుసుకోవాలన్న తృష్ణ కలిగి ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం దొరికినప్పుడు అంత సంతోషం కలుగుతుంది. ఒక మంచి పదార్థం తిన్నప్పుడు మన జిహ్వ ఎంత ఆనందిస్తుందో అలాంటి ఆనందం మనకు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ కారణాన్ని బట్టి నీ జ్ఞానం నాకు దొరికితే ఉత్సహించు పెదవులతో నేను నిన్ను ఘనపరుస్తాను అన్నాడు. అంటే హృదయము దేంతో నింపబడిపోతుందంటే స్తుతితో నింపబడిపోతుంది. హృదయం ఎప్పుడైతే స్తుతితో నింపబడిందో ఉత్సహించు పెదవులతో ఆయన ఘనపరుస్తాం. ఆ జ్ఞానం మనకు దొరికినప్పుడు ఏమండి అప్పుడు మనిషి భూమి మీద సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాడు. సంతోషము, శాంతి, సమాధానం ఎప్పుడు కలుగుద్దంటే మనిషికి దేవుని గూర్చిన జ్ఞానం కలిగినప్పుడు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాడు, నిజమైన సంతోషాన్ని అనుభవిస్తాడు. కనుక చక్కటి గదులు మీకు ఇచ్చాడు కనుక, చక్కటి ఇల్లు, చక్కటి గదులు మీకు ఇచ్చాడు కనుక ఇంకాను మీరు దేవుల్లో ఇంకా బాగా ఎదగాలి, దేవుని జ్ఞానాన్ని ఇంకా బాగా మీరు సంపాదించుకోవాలి, దేవుని ఇంకా బాగా నడవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. నీ సంకల్పములో నేనున్నందున నన్ను పిలిచి స్వీకరించిన నా దేవా, నీ సంకల్పములో నేనున్నందున నన్ను పిలిచి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ను కూడా మీ నామంలో ప్రార్థించి దీన్ని ప్రారంభిస్తున్నాం, మీ నామంలో దీన్ని ప్రతిష్ఠ చేస్తున్నాం. ఇందులో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చక్కటి ఆరోగ్య క్షేమములు మీరు దయచేయండి. ఈ గదిని మీరు పవిత్రపరచండి. ఈ గదిలో చక్కటి ప్రార్థన విజ్ఞాపనములు ఎప్పుడు నీకు ఆరోపించిన వారిగా ఉండిలాగున వారి మనసును మీరు సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ గదిని మీ నామములో ప్రతిష్ఠించి మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించిన నా దేవా, నన్ను ముందుగా నిర్ణయించి నీయందు స్వాస్థ్యముగా నన్నేర్పరచి సమస్తము నా మేలుకై జరిగించుచున్నావా, సమస్తము నా మేలుకై జరిగించుచున్నావా, నీ సంకల్పములో నేనున్నందున. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువునానా? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనం ఏం చేయాలి? ప్రార్థన, రహస్యమందున్న తండ్రికి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు వింటాడు. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తి హృదయంలో ప్రార్థన ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కుటుంబ ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థనకు అవకాశం ఇవ్వాలి. అందరం కూడా కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థనలు అన్నీ మనకి ఎలా ఉంటాయంటే కాపుదలగా, భద్రతగా, రక్షణగా ఉంటాయి. కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ చక్కటి గదులు దేవుడు మనకి ఇచ్చాడు కనుక మంచి ఉపయోగించుకోవాలి. మంచి ప్రార్థన గదుల్లోంచి మనం దేవునికి సమర్పించాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది కనుక మరి ఈ కుటుంబం ఆ రీతిగా మంచి ప్రార్థనా పరులుగా సిద్ధపడాలని ఈ హెచ్చరిక వారికి. నన్ను పిలిచి స్వీకరించిన నా దేవా,
పవిత్రపరచండి. ఇక్కడ సిద్ధపరుస్తున్న ఆహార పదార్థములన్నిటినీ పరిశుద్ధపరిచి కుటుంబానికి ఎంతో ఆరోగ్యము, క్షేమము మీరే దయచేయమని మా సోదరి నాగలక్ష్మిని జ్ఞాపం చేసుకోండి. అలాగే కోడలు మనీషాని జ్ఞాపం చేసుకోండి. స్త్రీలుగా వారు ఉండి ఈ కిచెన్ రూమ్లో అనేక ఆహార పదార్థాలు వారు సిద్ధపరుస్తుండగా ఈ యొక్క వంటగదిని మీరు ఆశీర్వదించి కుటుంబానికి అంతటికి సమృద్ధి అయిన ఆహారము మీరు దయచేయవలసిందిగా కోరుకుంటూ ఈ వంటగదిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామములో ప్రతిష్ఠించి మీకు అప్పగించుకుంటూ ఉండగా మీ దీవెనతో నింపమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. 78వ కీర్తన 4:25. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. భోజన పదార్థాలు సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన. నా మాట మీద ఎవరు మనసు పెట్టండి. భోజన పదార్థములు ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన. అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు పోషించాడు ఆయన. 40 సంవత్సరాలు వారికి పొలాలు లేవు, లేకపోతే ఉడుపు లేవు, నూర్పు లేవు, కోతలు లేవు, సొంత భూములే లేవు వాళ్ళకి. అయినా 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో దేవుడు పోషించాడు. ఎలా పోషించాడంటే పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించి మన్నాను కురిపించి 40 సంవత్సరాలు పోషించాడు. మాంసాన్ని ఇచ్చాడు, మన్నానిచ్చాడు, అరణ్యములో బండను చీల్చి నీళ్లునిచ్చాడు. కనుక మన దేవుడు పోషకుడిగా, భోజన పదార్థాలు సమృద్ధిగా ఇచ్చేవాడిగా మన దేవుడు మనం చూస్తున్నాం. అంచేత ఆయన ఏడాది భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించినప్పుడు అన్ని సమృద్ధిగా ఇచ్చే దేవుడని జ్ఞాపం చేసుకుంటూ షాపును కూడా మీ నామంలో ప్రతిష్ఠించి మీకు అప్పగించుకుంటూ ఉండగా మీ దీవెనతో నింపమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము ఒక వాక్య భాగాన్ని చదువుకుని మనం ఈ గదిని కూడా దేవునికి అప్పగించుకుందాం. అన్ని కొత్త గదులు కనుక మనం ప్రభువు నామములో ప్రతిష్ఠించి దేవునికి అప్పగించుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 28:8 తమ రామకృష్ణ గారు చదివినిపిస్తారు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. చాలు. ఎప్పుడైతే మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలన్నీ మనం పాటిస్తామో, అనుసరిస్తామో, మనం చేసే ప్రతి ప్రయత్నంలో మన పొట్టలో కూడా దీవెన కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపిస్తానని దేవుడు మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. అలాంటి ఆశీర్వాదము మన ప్రియులు పొందుకునేలాగున మనం ఈ గది కొరకు ప్రార్థన చేద్దాం, ఈ షాప్ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని నామమును బట్టి ఆత్మీయ తండ్రి అయిన శ్రీపాల్ గారికి కూడి వచ్చిన యొక్క నా సహోదరులు, నా సహోదరులందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ గృహం ఇలా నిర్మించుకోవడానికి దేవుడు ఎంతో నాకు సహాయం చేసుకుంటూ వచ్చాడు. ఇంతకుముందు అయితే ఈ కళ చిన్నప్పటి నుంచి ఇల్లు కట్టుకోవాలని ఒక కళ, మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని చాలా ఆశ అయితే ఉన్నది. అయితే యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువాని ప్రయాస వ్యర్థమని దేవుడి మాట ఎలాగైతే ఉందో అలాగే మా ఆలోచనలు అయితే ఉన్నాయి, కానీ దేవుడు మరి ఇంతవరకు మాకైతే అవకాశాలు కుదరలేదు. ఇప్పుడు ఇంత చక్కగా మరి ఇల్లు ఇచ్చాడంటే అది ఆయన కృప. సేవకులు వచ్చేటప్పటికి చిన్న ఇల్లు, అలాగే ఆ ఇంట్లోనే సేవకులు కూడా చాలా మాతో పాటు ఎంతో కష్టపడుతూ ఆ ఇరుకులోనే ఆయన అలాగా అడ్జస్ట్ అయ్యి మాతో కలిసి ఎంతో ఆత్మీయంగా మమ్మల్ని ఇలాగా బలపరిచి కుటుంబం అంతటికి రక్షణ దయచేసి
ఆ యొక్క దేవుని వాక్యుల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచి దేవుడు మాకు గొప్ప రక్షణ ఇచ్చడానికి సేవకులను మా యొద్దకు పంపించి ఈ గొప్ప కార్యం చేశాడు. మా ఇల్లు పరిస్థితి అయితే ఇక్కడే ఈ ప్లేస్ ఫస్ట్ ఉండగా దేవుడు వాక్యం చెప్పింది ప్లేస్ ఇదే. ఆయన రావటం మల్లికార్జున చిన్నాన్న గారు పాస్టర్ గారు వచ్చి ఇక్కడే చిన్న రూమ్లో చెప్పారు. ఆ ఇల్లు ఎలాగుండేదంటే వర్షం పడిపోతూ ఉండేది, కిందకి బరకాలు కప్పిపోవడం. ఆ బరకాలు కప్పినప్పుడు కూడా కొన్ని బరకాలు చిరిగిపోయి మొత్తం నీరు కిందకు వచ్చేసింది. అలాగే పిల్లలతో అలా పడుకున్నాం, దేవుని ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. మరి నాళ్ళకి మా కళ ఇలా నెరవేరింది. దీని అంతటికీ కారణం కూడా నా మిస్సెస్ నాగలక్ష్మి. ఎంతో ఆశ, అయితే మనకంత సామర్థ్యం లేదు అని నేను చానాలు వెనక తీశాను. అయితే తను చాలా ముందుకెళ్ళి పునాది వేయించేసింది. వేసిన తర్వాత ఆ శంకుస్థాపన అది పెట్టినప్పుడే దేవుని సేవకులు చెప్పారు, ఆ శంకుస్థాపనకు వచ్చినప్పుడు ధైర్యంగా పని పూనుకో అని ఆ మాట మాట్లాడి దేవుడి లేఖనాల ద్వారా మమ్మల్ని బలపరిచారు. అలాగే మేము పని పూనుకున్నాం. అలాగే ఈ ఇల్లు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నప్పటికీ ఇలా చక్కగా కట్టడానికి దేవుడు కృప చూపించాడు. దీంట్లో ముఖ్యంగా మరి మోహనం చాలా ప్రోత్సహించి మీరు అలాగుండండి నేను కట్టేస్తాను, మీరు అలాగుండండి నేను కట్టేస్తానని చాలా ప్రయాసపడ్డాడు. తను ఆర్థికంగా కానీ కొన్ని ఏర్పాట్లు చేసి కష్టపడి తన కూడా బాగా కష్టపడి ఇలాగా చేసుకుంటూ ప్రోత్సహించి ఇల్లు కట్టడానికి కారకుడయ్యాడు. ఇలాగా ఈ అందరినీ దేవుడు మమ్మల్ని వాడుకుని మరి ఈ చక్కటి గృహాన్ని ఇవ్వడానికి దేవుడు కృప చూపించి మీరందరూ వచ్చి ఈ యొక్క ఓపెనింగ్ చేయడానికి, ఈ సేవకులైన వారు అందరూ వచ్చి ఓపెన్ చేయడానికి చాలా దేవుడు మాకు సహాయం చేశాడు. ఇది ఎంతైనా మాకు గొప్ప భాగ్యం. మా కుటుంబం నిమిత్తం అందరూ మీరు ప్రార్థన చేయండి. మీ గృహం కట్టుకున్నట్టే మా ఆత్మీయ జీవితాలు కూడా కట్టుకోవాలని, ఇంకా దేవుళ్ళు బలంగా నడవాలని మమ్మల్ని మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మాకు ప్రార్థన సహాయం అందించమని మనం చేస్తూ అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళండి. ఈరోజు మా మనవరాలు పుట్టినరోజు ఇదొకటి, ఈరోజే ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన సేవకులకు చెప్పడంతో ఆయన కూడా చక్కగా ఒకసారి చేద్దామని చెప్పి ఇవాళ శుక్రవారం అయినప్పటికీ ఈరోజు అవకాశం ఇచ్చారు. చక్కగా మరి ఈ కార్యం జరగడానికి ఎంతో సహాయం చేసిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. లేరా నిజంగా వాడు చూపించిన ప్రేమకే నేను ఇన్ని సంవత్సరాలు ఉండగలిగాను ఇక్కడ. నిజమే, ఇల్లు ఇరుకే, ఇల్లు చాలా ఇరుకు. నాకు ప్రత్యేకంగా గదిచ్చి వాళ్ళు అక్కడక్కడ పడుకునేవారు. నిజంగా ఇల్లు చాలా ఇరుకు, చాలా చిన్నది, కానీ హృదయాలు మాత్రం ఇరుకు కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. నన్ను ఎంత చేర్చుకున్నారు, ప్రేమతో ఆదరించారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా సాధారణంగా చుట్టాలు వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తాం, కానీ 25 సంవత్సరాలు ఇవాళకి కూడా. నేను మొన్న వచ్చి ఒక కార్యం మీద వచ్చి ఆచంట వచ్చి ఇంటికి రాకుండా వెళ్ళిపోయాను. నాకు వెంటనే ఫోన్ చేసి, మురళీ గారు మీరు అలాగే వెళ్ళిపోతే నా మనసు ఏదైపోతుంది, మీరు ఇంటికి వచ్చి వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో మీరు తమ్ముని ఇక్కడ పెట్టిన కానించి మీరు అలా వెళ్ళిపోతున్నారు, నా మనసు కుదురు ఉండట్లేదు, నేను చాలా నలిగిపోతున్నాను, నా మనసు నలిగిపోతుంది, మనసు ఇదైపోతుందని చెప్పారు. లేదు మురళి, నేను చిన్న పని మీద వచ్చి ఇంకా అలా మళ్ళీ ఇలా వస్తే లేట్ అయిపోతుందని అలా వెళ్ళిపోయాను, వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాను అని చెప్పడం జరిగింది. అంతేకాదు చాలాసార్లు నాగలక్ష్మి అయ్యగారికి ఒక గది ఉండాలి, అయ్యగారికి ఒక గది ఉండాలి, అయ్యగారికి ఒక గది ఉండాలి, ఫస్ట్ నుంచి ఇదే మాట. ఏమండి, అంత ప్రేమతో వీళ్ళని ఆదరించారు. అంచేత ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఉండి ఘనమైన సేవ చేయడానికి ప్రభు కృపను చూపారు. వాళ్ళ హృదయాలు అయితే ఇరుకు కాదు, ఇల్లు ఇరికే కానీ హృదయాలు ఇరుకు కాదు. ఇప్పుడు ఆ ఇల్లు ఇరుకుదనం కూడా తీసేశాడు. ఒక మంచి ఇల్లుని
బిడ్డలకి ఇచ్చాడు. దేవుడు ఆ రీతిగా దీవించి ఆశీర్వదించాడని ఈ సందర్భంగా ఈ మాటలు తెలియజేస్తూ వారిని అభినందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. బ్లెస్సింగ్ తీసుకురండి, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకునండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, చిన్నపిల్లలంటే నీకు చాలా ఇష్టం. చిన్నపిల్లల్ని ముద్దాడి వారిని ఎత్తి కౌగిలించుకుని చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. సకల ఆశీర్వచనలకు కారణభూతుడివి నీవు కనుక ఈరోజు బ్లెస్సీని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. గడిచిన 5 సంవత్సరాలు బిడ్డను ఎంతో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన వసంతం బిడ్డ జీవితంలో నీ దయ చొప్పున అనుగ్రహించారు. మా కాలగతులు, మా ప్రాణము, మా సకల మార్గాలు అన్నీ కూడా నీ వశములోనే ఉన్నాయి. నూతన వసంతాన్ని బిడ్డ జీవితంలో నీ దయ చొప్పున అనుగ్రహించినందుకు నీ బంగారు పాదములకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా నూతన గృహాన్ని ప్రియులకు ఇచ్చారు. ఆ గృహాన్ని బట్టి కూడా మీ కొందనములు స్తోత్రాలు, మీ పాదాలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఈ సమయంలో బ్లెస్సీ తల్లిదండ్రులైన చందుని బట్టి, మనీషాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. బ్లెస్సీ నాయన తాతగారైన మురళి గారిని బట్టి, నాగలక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుమార్తె జైని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బ్లెస్సీ వారి అమ్మమ్మ గారిని బట్టి, తాతయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ రక్త సంబంధాలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా అందరి నాయన సమక్షంలో నీ పాద సన్నిధిలో కుమార్తె కేక్ కట్ చేస్తూ ఉండగా, కేకు అన్ని పదార్థాలతో కలిసి తీయగా, మాధుర్యంగా, రుచిగా ఎలా ఉంటుందో ఒక్కొక్క జీవితాన్ని మాధుర్యంగా మార్చగలిగే దేవుడవు. ఒక్కొక్క హృదయము ఎడారి వలె తండ్రి, ఎండిన భూమి వలె నిస్సారమైన హృదయాలుగా ఉంటున్న జీవితాల్ని మాధుర్యంగా మార్చగలిగే దేవుడవు నీవు ఒక్కడవే. కనుక ఈ బిడ్డ జీవితాన్ని కేకు వలె తీయగా, మాధుర్యంగా మార్చగలిగే గొప్ప దేవుడవు. ఆ విధమైన ఆశీర్వాదము కుమార్తె మీద మెండుగా ఉంచమని దేవుని దయలో, మనుషుల దయలో, జ్ఞానములో, వయసులో వర్ధిల్లినట్లుగా కుమార్తెను దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దీర్ఘాయుష్మంతురాలిగా దీవించండి. ఇక్కడ అందరూ దైవజనులు, పెద్దలందరూ ఆశీర్వదిస్తుండగా నాయన బిడ మీద మెండైన దీవెనలు కుమ్మరించమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి దీవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, నన్ను వెలిగించండి. ఇది తీసిరా, వెలిగిస్తున్నారు. అది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములకి కట్ చేస్తున్నాము తండ్రి. హ్యాపీ బర్త్డే. చప్పట్లు కొట్టండి సార్ అందరూ. చిన్న మొక్కలు తినిపించండి. చిన్న చిన్న మొక్కలు. ఓకే, చిన్న చిన్న మొక్కలు.
ఈ మేడం గారిని, స్కూల్లో మేడం గారిని ప్రత్యేకంగా ఆహ్వానించింది బ్లెస్సీ. నా పుట్టినరోజు రండి అని ప్రత్యేకంగా ఆహ్వానించింది, బ్లెస్సీ ఆహ్వానించింది. ఓకే, అమ్మా మీరు రండి. తినిపించావా? రండి. ఇది అయిన తర్వాత క్లోజ్ చేసేస్తాను, తర్వాత మీరు తినిపింది తిరిగాను ఏమ్మా, ఎక్కువ టైం తీసుకోకూడదు. నాగరాజు రండాను, నాగరాజు తొందరగా రండి, తొందరగా వద్దాం, గమని రండి, తొందరగా వచ్చేయాలి. యప్షిబా మీరు ఈ పక్క రండి, మీరు ఈ పక్క రండి. యప్షిబా పక్కన పట్టుకుంటుంది. ప్రతి కార్యంలో సహాయపడినందుకు వందనాలు, స్తోత్రాలు. చక్కటి సాక్ష్యం పంచుకున్నారు. కుమార్తె కేక్ కట్ చేసాం. చక్కటి వాక్య పరిచయం చేసిన దైవజనులను బట్టి మీకు వందనాలు. పాటలు పాడిన వారిని బట్టి మీకు వందనాలు. కార్యక్రమాలు అన్నిటిలో సహాయపడుతూ వచ్చినందుకై మీకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చక్కటి వాయిస్ సగలు అందించే తమ్ముళ్ళని బట్టి కూడా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకై నీ నామానికి మహిమ ఆరోపించుకుంటూ వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును అలాగే తర్వాత సమయం ప్రేమ విందు సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయండి. వాతావరణం పూర్తిగా మీ స్వాధీనంలో ఉంచుకోమని కోరుకుంటూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ పాదములకే చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన, ప్రభావం కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప, ఆశీర్వాదము, సమాధానము నూతన గృహానికి, నూతన గృహంలో నివసిస్తున్న ప్రియులకును, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కుమార్తె బ్లెస్సీ ఇవాంజలినికి చేరవచ్చిన మనందరికీ సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.